కూడా ఈ హార్మూజ్ జలసంధి నుంచి తమకు సంబంధించిన ఆయిల్ ని ఎక్స్పోర్ట్ చేయలేక అనేక రకాల ఇబ్బంది పడుతున్నాయి. కేవలం 3 దేశాలకు మాత్రమే ప్రెజెంట్ ఆ హార్మూజ్ జలసంధి నుంచి వాళ్ళ నౌకలను తీసుకెళ్ళడానికి ఇరాన్ అంగీకరించింది. ఇండియా, చైనా అండ్ రష్యా ఈ 3 దేశాలకు మాత్రం వెళ్లాల్సినటువంటి నౌకలని ఇరాన్ సురక్షితంగా ఆ ప్రాంతం నుంచి వెళ్ళడానికి అవకాశం కల్పిస్తోంది. ఇక మిగిలిన దేశాలన్నీ కూడా అల్లకల్లోలం అయిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా ఇప్పుడు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటువైపు నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకున్న ఇరాన్ ఇప్పుడు మరో జలసంధిని కూడా తమ కంట్రోల్లోకి తీసుకొని మరో చెక్ పోస్ట్ని ఏర్పాటు చేయడం కోసం సిద్ధమైంది. అదే స్ట్రైట్ ఆఫ్ బాబ్ ఎల్ మండి. సో ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మాదిరిగానే ఇటువైపు హౌతీలు ఉన్నటువంటి ప్రాంతం వైపుగా రెడ్ సీ మీదుగా ఉండేటువంటి ఓ జలసంధి. సో ఇదే కనుక నిజంగానే ఇరాన్ ఇది కూడా మూసివేయడంలో చెక్ పోస్ట్ని ఏర్పాటు చేయడంలో సఫలీకృతం అయితే కనుక ప్రపంచం మొత్తం ఆర్థికంగా తలకిందులయ్యే అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ ట్రిగర్ పైన వేలు పెట్టి సిద్ధంగా ఉన్నారు హౌతీలు. సో బాబ్ ఎల్ మండి జలసంధి క్లోజ్కి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి, ప్రకటన చేశారు హౌతీలు కూడా. సో అబ్దుల్ మాలిక్ అనేటువంటి హౌతీల నేత దీనిపైన ఇప్పటికీ అనౌన్స్మెంట్ కూడా చేశారు. ప్రపంచ వాణిజ్యంలో బాబ్ ఎల్ మండిదే ఒక రకమైనటువంటి కీలక పాత్ర కూడా. సో ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి ఈ స్ట్రైట్ ఆఫ్ బాబ్ ఎల్ మండి 30% మేర ప్రపంచ చమురు రవాణాకి ఒక మార్గంగా ఉంది. సౌదీ అరేబియా వంటి చాలా దేశాలు కూడా ఈ స్ట్రైట్ ఆఫ్ బాబ్ ఎల్ మండి నుంచే తమకు సంబంధించినటువంటి ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. ఇది ఈశాన్య అరేబియాకు, నైరుతి ఆఫ్రికాకు మధ్య ఉండేటువంటి జలసంధి. సో మీకు డైరెక్ట్గా పాయింట్లో వెళ్తాను, మీకు ఆ మ్యాప్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. ఈ పైన ఇరాన్, ఇటువైపు ఓమన్, ఇది యుఏఈ, ఇక్కడ దుబాయ్ ఉంటుంది. సో ఇక్కడటువంటి ఈ డిస్టెన్సెస్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. సో ఇది భూభాగమే, ఇది భూభాగమే, ఇది భూభాగమే. ఏదైనా సరే ఇటువైపు నుంచి ఇలా వచ్చి ఇక్కడ ఇరాన్ నుంచి అయినా లేదా సౌదీ నుంచి అయినా దుబాయ్ నుంచి అయినా ఇటువైపు ఉన్నటువంటి దేశాల దగ్గర నుంచి అయినా ఆయిల్ని తీసుకొని తిరిగి మళ్ళీ ఇదే దారి గుండా అటు ఇండియాకి వెళ్ళాలన్నా, చైనాకి వెళ్ళాలన్నా, రష్యాకి వెళ్ళాలన్నా కూడా ఇదే ఒక రూట్. ఈ గల్ఫ్ కంట్రీస్కి ఒకే ఒక రూట్ ఇది. ఇది 39 కిలోమీటర్స్ ఆఫ్ జలసంధి స్ట్రైట్ ఇది. సో దీని మార్గం నుంచి ఇప్పుడు కేవలం 3 దేశాలకే, ఇండియా, చైనా అండ్ రష్యా, ఈ 3 దేశాల నౌకలు మాత్రమే వస్తూ ఉన్నాయి. ఇదొక వైపు. నెక్స్ట్ ప్లే చేయండి పీసీఆర్, నెక్స్ట్ కంటిన్యూషన్ ప్లే చేయండి. సో దాంట్లో ఇటువైపు నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అయిపోయింది ఇక. సో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఒకసారి హోల్డ్ చేయండి. ఇది ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ చూడండి, పైన పర్షియన్ గల్ఫ్ అని కనబడుతుంది చూడండి. సో ఆ పర్షియన్ గల్ఫ్ పైన ఉండేది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. సో పర్షియన్ గల్ఫ్ పైన ఉండేది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. సో ఇక్కడ ఇది ఉండేది బాబ్ ఎల్ మండి, స్ట్రైట్ ఆఫ్ బాబ్ ఎల్ మండి. సో ఆల్రెడీ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది ఇరాన్కి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మిగిలిందల్లా ఈ స్ట్రైట్ ఆఫ్ బాబ్ ఎల్ మండి. సో ఈ యెమన్స్ ఎవరైతే ఉన్నారో ఈ యెమన్స్ అనే వ్యక్తులు ఇరాన్కి సపోర్టర్స్. హౌతీలు అనేటువంటి ఒక వర్గం ఉంటుంది ఇక్కడ. యెమెన్ అండ్ ఓమన్ రెండు ఒకే దేశం ఒకప్పుడు, కానీ ఇప్పుడు కొన్ని యుద్ధాల కారణంగా ఇవి విడిపోయాయి. ఓమన్ అనేది ఈ గల్ఫ్ కంట్రీస్ సపోర్ట్ చేస్తే ఇటు యెమెన్ అనేది ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది. ఇటు ఓమన్ అనే దాంట్లో అమెరికా సైనిక స్థావరాలు కూడా ఉన్నాయి. కానీ యెమెన్లో అమెరికా అంటే నిప్పు ఉప్పు లాంటిది, అమెరికాని కనీసం ఎంట్రీ కూడా ఇవ్వదు. ఇక్కడ 32 కిలోమీటర్స్ ఆఫ్ ఈ స్ట్రైట్ ఉంది. సో ఈ స్ట్రైట్ 32 కిలోమీటర్లు, సేమ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మాదిరిగానే స్ట్రైట్ బాబ్ ఎల్ మండి ఇది. సో ఇటువైపు చూడండి, సౌదీ నుంచి వచ్చేటువంటి నెక్స్ట్ మ్యాప్ ప్లే చేయండి పీసీఆర్, నెక్స్ట్ కంటిన్యూషన్ ప్లే చేయండి. సో దీంట్లో బాబ్ ఎల్ మండి అనేటువంటి ఎంత కీలకమైన నెక్స్ట్. సో బాబ్ ఎల్ మండి, ఎస్ హోల్డ్ చేయండి ఇది. సో ఇక్కడ ఇది బాబ్ ఎల్ మండి. ఇప్పుడు ఈ సర్కిల్ కనబడుతుంది బాబ్ ఎల్ మండి. ఇది యెమెన్, అది ఓమన్, ఇది సౌదీ. ఇక్కడ వరకు అదంతా సౌదీయే. సో సౌదీ కొంత ఈ మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటుంది ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కోసం. టువర్డ్స్ అది యూరోపియన్ కంట్రీస్ వైపుకి వెళ్ళాల్సినటువంటి ఆయిల్ ఎక్స్పోర్ట్స్, ఆఫ్రికన్ కంట్రీస్ వైపుకి వెళ్ళాల్సినటువంటి ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మొత్తం కూడా ఇదే మార్గాన్ని చూస్ చేసుకుంటాయి. ఇదే టాప్లో ఇదే స్ట్రైట్ ఆఫ్ బాబ్ ఎల్ మండి నుంచి పైకి వెళ్తే ఇజ్రాయెల్ ఉంటుంది. ఇదే ఎర్ర సముద్రం మాదిరిగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే రెడ్ సీ. ఇలాగే స్ట్రైట్గా ఈ బ్లూ కలర్ నుంచి పైకి వెళ్తే అక్కడ ఇజ్రాయెల్ ఉంటుంది. సో గతంలో కూడా అమెరికా ఏం చేసిందంటే ఈ సముద్ర మార్గం గుండానే ఇజ్రాయెల్కి ఇరాన్ పైన యుద్ధం చేయడం కోసం కొన్ని ఆయుధ సామాగ్రి ఇవ్వాలనుకుంది. సో అప్పుడు ఇదే మార్గాన్ని ఎంచుకొని ఇదే మార్గం గుండా ఇజ్రాయెల్కి వెళ్ళేటువంటి చాలా నౌకల్ని కూడా ఎస్ ఇదా రెడ్ సీ. సో దీని నుంచి వెళ్ళేటువంటి చాలా నౌకల్ని కూడా పూర్తిగా కుప్ప కూల్చేసింది హౌతీలు. డైరెక్ట్ నౌక వచ్చి రాగానే పేలిపోతాయి అంతే గాల్లో. ఇక అటువంటి మాదిరిగా అమెరికన్స్కి సైతం చుక్కలు చూపించారు ఈ హౌతీస్. ఈ హౌతీస్ ఎవరంటే ఇరాన్కి సంబంధించినటువంటి సపోర్టర్స్. సో హౌతీల ప్రభుత్వం ఎమెన్లో కొనసాగుతుంది. హౌతీలు ఏమాత్రం కూడా అమెరికాని అంగీకరించరు.
సో ఇప్పుడు ఇక్కడ ట్రిగర్ పెట్టి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఇటువైపు నుంచి ఏ నౌక వచ్చినా అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మాదిరిగా చెక్ పోస్ట్ వేసి కొన్ని మైన్ లేయర్స్తో, అంటే మీకు ల్యాండ్ మైన్స్ అనగానే మనం వన్ స్టెప్ వేయగానే ఇక్కడ వన్ స్టెప్ వేసి తర్వాత తీయగా ఏ రకంగా అయితే ల్యాండ్ మైన్స్ పేరిపోతుంటాయో అదే మాదిరిగా మైన్ లేయర్స్ అనేవి కూడా భూమిలో సముద్రం లోపల కింద వెయిట్స్ పెట్టి పైకి బెలూన్ల మాదిరిగా వదిలేస్తారు. వన్స్ పడవ వెళ్తూ ఇలా టచ్ చేసినట్టే కథం ఆ పడవ పేలిపోతుంటుంది. మనం చూస్తాం, మనం ఇండియాకి రావాల్సిన ఒక పడవని ఇలాగే పేల్చేసింది ఇరాన్. ఆ తర్వాత మళ్ళీ మన కంటిన్యూషన్లో మేము సారీ చెప్పి థాయిలాండ్కి సంబంధించిన నౌక, అది ఒక బల్క్ క్యారియర్. సో థాయిలాండ్కి సంబంధించిన బల్క్ క్యారియర్ పేలిపోయింది అక్కడ. సో ఆ మాదిరిగానే ఇక్కడ కూడా ఇప్పుడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అవే మైన్ లేయర్స్ పెట్టబోతున్నారు. హౌతీలు సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ఏమైపోతుంది, సౌదీని ఇటువైపు కాదు రెండు వైపులా బ్లాక్ చేసింది. యూఏఈకి అవకాశం లేదు, ఎటువైపు నుంచి యూఏఈకి అవకాశం లేదు. పీసీఆర్ నెక్స్ట్ మ్యాప్ ప్లే చేయండి, ఒకటి ఫుల్ మ్యాప్ ప్లే చేయండి. సో యూఏఈకి ఎటువంటి వైపుగా అవకాశం లేదు. అయితే క్లోజ్గా సైలెంట్గా ఉండాల్సిందే. లేదు అనుకుంటే కనుక వాళ్ళు ఆల్టర్నేటివ్ రూట్స్ వెతుక్కోవాలనుకున్నప్పుడు అవకాశం లేదు. సో ఎస్, ఒకసారి హోల్డ్ చేయండి. ఇక్కడ యూఏఈకి ఇటువైపు